అందరినీ ముప్పు తిప్పలు పెట్టాడు. కానీ ఆ దేశంలో కూడా నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోవడం మొదలుపెట్టింది ఇప్పుడు. ఇంకొకటేమో యూట్యూబ్లో ఏం పెట్టాలి, భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, న్యూయార్క్ టైమ్స్ మీద కేసు, వాళ్ళ మీద కేసు, అందరినీ అల్లకల్లోలం చేసి పెట్టాడు ఆయన. అల్లకల్లోలం చేసి పెట్టిన పర్యవసానం ఏంటంటే నో కింగ్స్ టైమ్ అని అమెరికాలో ఒక పెద్ద ఉద్యమం వచ్చింది. ఇది రాజరికం కాదు, ఇది ప్రజాస్వామ్యం. మీరు ప్రజలు ఓట్లేస్తే అధికారానికి వస్తారో 5 ఏళ్ళు 4 ఏళ్ళు, అమెరికా అధ్యక్షుడు అయితే 4 ఏళ్ళు. మీరు ఆ సమయంలో అల్లకల్లోలం చేసి ఇల్లు పీకి పందిరేస్తే తర్వాత వచ్చిన వాడు ఉండడానికి ఇల్లు కూడా ఉండదు. కాబట్టి ఈ నిరసన చాలా తీవ్ర స్థాయిలో వచ్చింది. అమెరికాలోనే కాదు, లండన్, యూరోపియన్ కంట్రీస్ అనేక చోట్ల కూడా ఈ ధోరణిని మేము సహించము, యూఆర్ కమిటింగ్ అస్, నువ్వు చేసే పనుల వల్ల మేము కూడా లాగబడుతున్నాము, మేము కూడా నష్టపోతున్నాము అనే నిరసన వచ్చింది. భారతదేశానికి ఎక్కడ ఈ ప్రశ్న ఏంటంటే వర్మ, మనం చూస్తుంటాం కదా, మేము ఇచ్చాము, నేను ఇచ్చాను, నేను సహించను. మాట వరుసకు ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, మంత్రో నేను సహించనంటే అర్థం ఉంది. కానీ మీరు ఒక వ్యవస్థకు ప్రతినిధులు కదా. కాబట్టి ట్రంప్ ఈ రాచరిక పోకడలు పోవడం అన్నదాన్ని ప్రపంచం తీవ్రాతి తీవ్రంగా నిరసిస్తుంది. బయట ఎవరన్నా ఏదైనా అంటే వీళ్ళేదో అమెరికా వ్యతిరేకులు, వీళ్ళు వామపక్షవాదులు, లేదా వీళ్ళు కమ్యూనిస్టులు ఇట్లా అంటే వీళ్ళు లేకుండా అమెరికన్సే దాని మీద వాళ్ళు పెద్ద పెద్ద గ్రాఫిటీలు, పెద్ద పెద్ద మ్యాపులు కూడా వేసుకొని మీ హయాంలో ఇదిగో ఉద్యోగాలు ఇంత తగ్గిపోయాయి, అప్పులు ఇంత పెరిగాయి, ఇంత అల్లకల్లోలం వచ్చింది,